ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ప్రధానంగా ఎస్సీ యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకం కింద రుణాలు పొందేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయితే ప్రారంభించారు. దాదాపుగా ఇది అన్ని జిల్లాల్లో కూడా జరుగుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించారు. మే 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనేది కూడా జిల్లా అధికారులు చెబుతున్నమాట. ఇందులో ప్రధానంగా అంటే ఆ సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పే ప్రయత్నం ఒకటి. ఎస్సీల సంక్షేమానికి వారి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది. ఇప్పటికే బీసీ రుణాల జాతర మొదలైంది. ఎస్సీ రుణాలను కూడా అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గంలో ఓ ఆర్థిక భరోసా నింపే ప్రయత్నం ప్రారంభించింది. ఈ సబ్సిడీ రుణాలతో యూనిట్లు ఏర్పాట్లు చేసుకునేలా కూడా ప్రోత్సహిస్తుంది. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ సామాజిక వర్గీయులకు మంచి రోజులు తీసుకొచ్చింది. మే 10వ తేదీతో ఇది ముగుస్తోంది. ప్రభుత్వం ప్రకటించింది వాస్తవానికి 2.50 లక్షల నుంచి 20 లక్షల విలువైన 20 రకాల వివిధ స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందించబోతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం కావడంతో ఇప్పుడు ఎస్సీ యువత లబ్ధి పొందలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వ అధికారులు రావడంతో తిరిగి ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం నోటిఫికేషన్ ఇవ్వడంతో యువతి యువకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా అంటే కొన్ని జిల్లాల్లో చూసుకుంటే జిల్లాకి ఎంతనైతే నిధులు విడుదల చేశారు. ప్రధానంగా కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 798 యూనిట్లు గాను 33.18 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీనికి సంబంధించి తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కొన్ని వివరాలు అయితే వెల్లడించారు. 1 లక్ష నుంచి 3 లక్షల వరకు 60% సబ్సిడీ, అలాగే 30% బ్యాంకింగ్, 5% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఉంటుందన్నారు. మొత్తం 26 రకాల యూనిట్లకు ఇక్కడ రుణాలు మంజూరు చేయబోతున్నారు. 3 లక్షలకు పైబడి రుణాలకు 40% నుంచి 55% బ్యాంక్ లోను, 5% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కులం, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రాలు, రేషన్, ఆధార్ కార్డు, సాంకేతిక విద్యార్హత జతపరిచి వాళ్ళ వివరాలతో కూడిన దరఖాస్తు అయితే మాత్రం దానికి సంబంధించిన జిరాక్స్ కాపీలన్నీ పెట్టి స్థానికంగా ఉన్న ఉపాధి కార్యాలయాలు ఏదైతే ఉంటాయో అక్కడ దీన్ని సమర్పించాలి. లేదంటే ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళకి సమర్పిస్తే వాళ్ళు శాంక్షన్ చేస్తారు. ఒక రకంగా ఎస్సీ యువతీ యువకులకు ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ.